once again on the stage. I would like to thank my dance friends Shruti Garu, Deepa Garu, అండ్ ఆంటీకి పేరు నాకు తెలీదు. యాక్చువల్లీ అదిత్రి వాళ్ళ నానమ్మ గారు ఆవిడ, నాకు పేరు తెలీదు. షీఈ్ ఆల్సో అ డాన్సర్. ఆవిడ నటరాజ రామకృష్ణ గారి స్టూడెంట్ ఉండేవారు ఒకప్పుడు. సో ఐ రియల్లీ అప్రిషియేట్, ఆవిడ అంత పెద్ద డాన్సర్ అయ్యి ఉండి వాళ్ళ మనవరాల్ని నా దగ్గరికి తీసుకొచ్చి డాన్స్ నేర్పించి, కొంతమంది పిల్లలు సర్టిఫికేట్ కంప్లీట్ చేశారు, డిప్లొమా కూడా కంప్లీట్ చేసి ఉన్నారు. సో వాళ్ళందరికీ కాంగ్రాట్స్ చెప్తూ వాళ్ళు ఇంకా ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేయాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బేబీ ఇక్కడ చూడాలమ్మా. మేడం మేడం ఇక్కడ మేడం ఇక్కడ చూడండి మేడం. గౌరీ ఓకే. ఇదేని అండి, నేను మయూరి డాన్స్ అకాడమీకి ఫౌండర్. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ నేను 2012లో మయూరి నగర్లో స్థాపించాను. ఈ పిల్లలు దాదాపు గత 7 years నుంచి నేర్చుకుంటున్నారు. మెయిన్గా ఏంటంటే లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఉండట్లేదు, అంటే ఆర్కెస్ట్రాతో పాటు. అది వీళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్గా ఉండాలి అని మేము అనుకుని మా అకాడమీలో ఒక 22 స్టూడెంట్స్తో ఇవాళ ఈ పర్ఫార్మెన్స్. ఈరోజు ఈ కార్యక్రమం గెస్ట్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? చీఫ్ గెస్ట్గా ఈరోజు పద్మా కళ్యాణ్ గారు, బద్రీనాథ్ గారు, తర్వాత అక్కిరాజు సుందరామకృష్ణ గారు, వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చేసారు. ఇంత ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, స్టూడెంట్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఆఫ్కోర్స్ మా స్టూడెంట్స్ ఇంక నేను చెప్పలేను, అంత ఆనందంగా ఉంది. వాళ్ళందరూ మొదటిసారి అయినా సరే ఇలాగా ఆర్కెస్ట్రాతో పాటు చాలా కష్టపడి చాలా అద్భుతంగా పడ్డారు. ఇప్పుడు వరకు ఎంతమంది స్టూడెంట్స్కి ట్రైన్ చేశారు? అదైతే నేను చెప్పలేనండి ఎంతమంది ట్రైన్ చేశానని, కానీ 22 మంది మాత్రం లాస్ట్ 7 years నుంచి నేర్చుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది దీంట్లో తెలుగు యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ డిప్లొమా కంప్లీట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది నెక్స్ట్ ఇయర్ మేడం ట్రైనింగ్లో ఏమేమి ఇస్తుంటారు? కూచిపూడి, భరతనాట్యం, సంగీతం? నేను భరతనాట్యం మాత్రమే నేర్పిస్తాను. ఓకే. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏముంది మేడం మీ సంస్థ ప్లాన్? అంటే ఇంకా ఫర్దర్ నెక్స్ట్ ఏమనుకున్నారు? ఫర్దర్ అంటే ఇప్పుడు మా డాన్స్ అకాడమీ నుంచి కొన్ని అరంగేట్రమ్స్ చేయించామండి. ఇప్పుడు మెయిన్గా ఇవాళ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దీని పేరు నూపురు ధ్వని అని పెట్టి మేము ఈ ప్రోగ్రామ్ని చేసాము. ఇది ఎవ్రీ ఇయర్ ఇలా చెయ్యాలి అని కోరుతున్న దీనికి పేరెంట్స్ సహకారం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అన్ని పెన్ డ్రైవ్, యూట్యూబ్ డౌన్లోడ్, డాన్స్లే చేయాల్సి వస్తుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా. బట్ పేరెంట్స్ చాలా సహకరించి ఈరోజు పిల్లల్ని తీసుకొచ్చి ఇలాగ లైవ్ పర్ఫార్మెన్స్ వరకు తీసుకొచ్చి వాళ్ళని ఇన్నేళ్ల నుంచి నేర్పిస్తూ చేసినందుకు నేను నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే మేము మాత్రం ట్రైన్ చేస్తే సరిపోదు కదా, పేరెంట్స్ సహకారం లేకపోతే అసలు ఏమీ జరగదు. థ్యాంక్ యూ. ఓకల్ కూడా చెప్పారు. అయితే ఓకల్ కన్నా కూడా మృదంగంలోనే నేను ఎంఏ చేశాను, ఎంఏ కూడా చేశాను. ఫస్ట్ గురువు గారు సుదర్శనాచార్య గారు, తర్వాత ధర్మాల వెంకటేశ్వరరావు గారి దగ్గర డిప్లొమా చేశాను, ఎల్లా వెంకటేశ్వరరావు గారి దగ్గర ఎంఏ చేశాను. అలా మన పరంపర అలా సాగింది. నేను ఒక మృదంగిస్ట్గా స్థిరపడ్డాను. ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాను, రేడియోలో, టీవీలో ప్రోగ్రామ్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. నా పేరు ధనిష్ట, గురుగారి పేరు వైదేహి సుభాష్. నేను తిల్లానా, వర్ణం, ఇంకా కళ్యాణరామ చేశాను. ఇది చాలా చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉండే. మేము 3 months నుంచి ప్రాక్టీస్ చేస్తుండే దీనికోసం. లాస్ట్కి చాలా బాగా వచ్చింది. ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు, బీట్స్ నేర్చుకోవడంలో, తాళం అర్థం చేసుకోవడంలో. నా పేరు కర్ణ, గురు వైదేహి సుభాష్. నేను కళ్యాణరామ ఇంకా వర్ణం చేశాను. It was so inspiring to do in front of the live orchestra for the first time.
ఇట్ ఫెల్ట్ సో ఈరోజు ఈ గొప్ప వేదిక మీద మీరు లెజెండరీస్ చేతుల మీద అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? వీ ఫెల్ట్ సో గ్రేట్ అండ్ ప్రౌడ్. మీ పర్ఫార్మెన్స్కి అందరు చప్పట్లు కొట్టారు, మీరు అందరూ అద్భుతంగా చేశారన్నారు. హౌ డు ఫీల్ అబౌట్ దిస్? ఇట్స్ వెరీ సరియల్ Yes. ఇక్కడ ఉండడం, బికాస్ వీ నెవర్ డన్ సచ్ ఎ బిగ్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మెనీ ఆడియన్స్. ఇంత పెద్ద ఆడిటోరియంలో లైటింగ్, జస్ట్ అన్బిలీవబుల్ దట్ అయిపోయింది అని. మీ డ్రీమ్ మీ గోల్, మీ అంబిషన్? నేను చెప్పండి. మనస్విని, గురు వైదేశ్ భాష్ గారు, ఆర్కెస్ట్రా, లైవ్ ఆర్కెస్ట్రా, ఇంకా టీచర్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోయింటే ఇదంతా బాగా జరిగేది కాదు. ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? 7-8 years. ఈరోజు ఏ పాట మీద పర్ఫామ్ చేశారు? మహాదేవ ఇంకా వర్మ. డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారమ్మా మీరు? కూచిపూడి భరతనాట్యం ఏమేమి నేర్చుకున్నారు? ఎనీ ప్రోగ్రామ్స్ maybe 6 to 7, 10. వైదే గారు మాకు సర్టిఫికేట్ ఎగ్జామ్స్, డిప్లొమా ఎగ్జామ్స్ కూడా చేయించారు. నా సర్టిఫికేట్ అయిపోయింది, నేను సర్టిఫికేట్ రాయడానికి వెళ్తున్నాను. నా సర్టిఫికేట్ అయిపోయింది అండ్ చాలా సపోర్ట్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ 12 years వచ్చింది. అవార్డ్స్ అంటే మా డాన్స్ క్లాస్లో మ్యామ్ కూడా దూరదర్శన్ గ్రేడెడ్ ఆర్టిస్ట్, సో చాలా ఎక్స్పోజర్ దొరికింది. వైదే థ్యాంక్ యూ. ఎస్, సపోర్ట్ చేశారు. Okay. ఎవ్రీడే 3-4 hours ప్రాక్టీస్ ఉండేది. మమ్మల్ని తీసుకొచ్చారు, డ్రాప్ చేశారు, మాకు మొత్తం తోడున్నారు. థ్యాంక్ యూ. ఓకే, దాని తర్వాత ప్రొఫెషన్ వెళ్ళాలి అంటే ఉంటుంది కదా మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఐదర్ పర్ఫార్మర్ లేకపోతే ఒక మ్యామ్ కానీ ఇన్స్టిట్యూట్ డాన్స్ టీచర్ అవ్వాలి అనేది. ఇదే ఇన్స్టిట్యూట్ని కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా